జొన్న పిండి 1 స్పూను, కొర్ర పిండి 1 స్పూను, సామల పిండి 1 స్పూను, బెల్లం 100 గ్రామ్స్, యాలకుల పొడి 1/2 స్పూన్. సో మరి ఎలా తయారు చేయాలి, మేకింగ్ ప్రాసెస్ ఏంటి? ఇవి అన్నీ పిండి కింద తీసుకోవాలి. పిండి ఎలా చేయాలంటే వీటిని 6 గంటలు నానబెట్టుకోవాలి విడివిడిగా. మనం ఏ అయితే తీసుకోవాలనుకున్నామో అవి 6 గంటలు నానబెట్టుకుని బాగా ఆరబెట్టి కొద్దిగా ఫ్రై చేయాలి. ఈ ఫ్రై ఎందుకు చేయాలి అంటే ఈ పొడి కొంచెం ఫ్రై చేయటం వల్ల మనకి కమ్మగా అనిపిస్తుంది డ్రింక్ కాసుకున్నప్పుడు. ఓకే, అందుకోసం కొద్దిగా ఫ్రై చేసి మరపట్టించుకొని మనం ఒక డబ్బాలో నిలవ పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఒక్కొక్క స్పూన్ వాడుకుంటా డ్రింక్ చేసుకోవచ్చు. ఓకే, ఈజీగా అనమాట. ఒక 10 మినిట్స్లో ఎప్పుడు మనం తాగాలనుకున్నప్పుడు రెడీ చేసుకోవచ్చు. సో ఏ తృణధాన్యాలు తీసుకున్నారు ఇప్పుడు? ఇప్పుడు జొన్నలు 1, కొర్రలు 1, సామలు. జొన్నలు, కొర్రలు, సామలు. సో ఇవే కాకుండా ఏవైనా 3 రకాలు తీసుకోవచ్చు మనం. ఓకే, అంటే ఏ కాంబినేషన్తో బాగుంటుంది, ఏవేవి చిరుధాన్యాలు అంటే మీకే తెలుస్తుంది. తీసుకోవచ్చండి, ఏవైనా 3 తీసుకోవచ్చు. ఓకే, సో మేకింగ్ ప్రాసెస్లో వెళ్దామా? వెళ్దాం. ఓకే, లైట్. పాన్ పెట్టుకొని మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి. 1/2 లీటర్ అంటే 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫస్ట్ కొంచెం మరగనివ్వాలి. ఈ లోపు మనం ఈ పిండిని ఒక గిన్నెలో తీసుకుని కొంచెం చల్లటి నీళ్ళతో కలుపుకోవాలి. అన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకుంటారా? పిండి తీసుకుంటానండి, ఒక్కొక్క స్పూన్. ఒక స్పూను జొన్న పిండి, 1 స్పూను కొర్రపిండి, 1 స్పూను సామల పిండి, 1 స్పూను జొన్న పిండి, 1 స్పూను కొర్రపిండి, 1 స్పూను సామల పిండి. ఓకే, ఈ మూడింటిని కలుపుకొని వాటర్ వేసుకుని నెమ్మదిగా ఉండకట్టకుండా కలుపుకోవాలి. సో బెల్లం తీసుకున్నారు కాబట్టి ఇది తీయగా ఉంటుంది. ఓకే, తీయగా పిల్లలకి మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈ డ్రింక్ ఒకటి ఏదైనా స్నాక్స్ మిల్లెట్స్తో చేసి ఇవ్వచ్చు అన్నమాట. ఇది ఇలా ఉండకట్టకుండా అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఇది కొంచెం 18 to 20 years దాటిన తర్వాత వాళ్ళు చిరుధాన్యాలు ఎక్కువగా తింటే బెటర్ అని చెప్తుంటారు. కరెక్ట్? అది చిన్న పిల్లల కూడా తీసుకోవచ్చండి. 2 years బేబీ నుంచి కూడా ఈ చిరుధాన్యాలు వాడచ్చు. ఇప్పుడు ఈ మిల్లెట్ వాడటం వల్ల ఏంటంటే ఒక్కొక్క చిరుధాన్యంలో ఒక్కొక్క నిష్పత్తిలో ఉంటాయి. ఈ ఫైబర్ అయితే ఏంటి, మాంసకృతులు, ఇవన్నీ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఈ డ్రింక్ అన్నీ కలుపుకుని తాగడం వల్ల మల్టీ మిల్లెట్, అదే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి ఎంత ఎనర్జీగా అనిపిస్తుందో అలా ఉంటుంది అనమాట. ఓకే, అందుకనే అన్నీ కలుపుకొని కొంచెం జస్ట్ 5 మినిట్స్లో కాసుకొని తీసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి ఈ పిండ్లన్నీ మనం రెడీ పెట్టుకుంటే చాలా ఈజీగా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. సో చిరుధాన్యాలు కావాలి అనుకునే వాళ్ళు, చిరుధాన్యాలు ఎక్కడ దొరుకుతాయని సర్చ్ చేసేవాళ్ళు అసలు ఇంకా సర్చింగ్ ఆపేయచ్చు. ఎందుకంటే అహోబిలం ఫుడ్స్ మాదాపూర్లోనే మనకి అవైలబుల్గా ఉంది. సో అహోబిలం వారు మంచిగా మిల్లెట్స్ స్టోర్స్ కూడా ఉంది అండ్ రెస్టారెంట్ కూడా అవైలబుల్ ఉంది. వీళ్ళకి ఆన్లైన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉందా అండి? ఉందండి. ఓకే, సో మనం ఆన్లైన్లో షాపింగ్ చేసుకుంటే ఇంటికే వచ్చేస్తాయి. సో మనకు కావాల్సిన చిరుధాన్యాలన్నీ కూడా సో ఎక్కడ దొరుకుతాయని సర్చ్ చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో నీళ్ళు వేడెత్తిన తర్వాత నార్మల్గా ఇది కలిపేయడం, బెల్లం ముందుగానే వేస్తారా తర్వాత ఫైనల్ లాస్ట్లో వేసుకుంటారు? ముందుగా వేయచ్చు, లేదంటే ఇది ఉడికేటప్పుడు అంటే కరగాల్సి ఉంటుంది కదా బెల్లం. ఆల్రెడీ మనం కొంచెం బాగా తరిగి పెట్టుకున్నాం ఇది. ఓకే మేడం, వాటర్ కొంచెం బాయిల్ అయినట్టుంది చూడండి. అవునండి, దాంట్లో ఇది నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కలిపిన పిండిని అలా తిప్పుతూ వేసుకోవాలి ఉండకట్టకుండా. సో డైరెక్ట్గా అలా ఒకేసారిగా పోసేసి తిప్పకుండా అలా పోస్తామంటే అది పెద్దగా ఉండలు కట్టేస్తుంది. కాబట్టి సో అది పోస్తున్నంతసేపు కూడా మనం గరిటతో తిప్పుతూ ఉంటే చక్కగా మంచి జ్యూస్లా తయారవుతుంది. దీంట్లో యాలకుల పొడి
ఇలాచి. ఓకే. అలాగే మనం ఈ బెల్లం తీసుకున్నాం కదా, దీన్ని దాంట్లో వేస్తే ఇది ఒక్క పొంగు వచ్చేలోపు ఇది కరిగిపోతుంది. దీన్ని ఒక్క పొంగు వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుని గ్లాస్ వేడిగా తీసుకోవచ్చు, లేదంటే కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకోవచ్చు. ఓకే. స్వీట్ ఐటమ్ కాబట్టి కొంచెం చల్లగైన తర్వాత తాగితే బాగుంటుంది. హాట్ ఐటమ్ అయితే కొంచెం వేడివేడిగా ఉండేటప్పుడు తీసుకుంటే బాగుంటుంది. ఇంకేం మిక్స్ చేయని అవసరం లేదు ఇందులో, ఏం అక్కర్లేదండి. ఓన్లీ ఇలాచీ ఫ్లేవర్ మాత్రమే. ఈజీగా మనం ఈ సిరిధాన్యాలతో ఈజీగా చేసుకునే డ్రింక్. సో మనమైతే మాల్ట్ అలాగే అంబలి ఇలాంటివన్నీ తయారు చేసుకొని చక్కగా వేడివేడిగా కొంచెం ఘాటుగా ఉండేటట్టు తయారు చేసుకొని తాగగలుగుతాము. కానీ పిల్లలకైతే ఇలాంటివి ఇస్తే బెటర్గా ఉంటుంది, ఎందుకంటే స్వీట్ కాబట్టి. సో ఈజీగా డ్రింక్ చేయగలుగుతారు. అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఒక్కసారి పొంగితే చాలు. వస్తుంది చూడండి, కరిగిపోయింది బెల్లం కూడా. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? స్టవ్ ఆపేసి సో ఇలాచీ ఫ్లేవర్ అందులో యాడ్ చేశారు కాబట్టి పౌడర్ మంచిగా ఇలాచీ స్మెల్ వస్తుంది. స్వీట్ కూడా వస్తుంది చూసారా మీకు. బెల్లం వస్తుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా మంచి వాసన వస్తుంది. అయితే చాలా హాట్గా ఉంది కాబట్టి కొంతసేపు చల్లగా అయితేనే తాగడానికి బాగుంటుంది అంటున్నారు కాబట్టి కాసేపు దీన్ని పక్కన పెడదాం. ప్రస్తుతానికైతే మల్టీ మిల్లెట్ డ్రింక్ అయితే రెడీగా ఉంది. మల్టీ మిల్లెట్ డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 స్పూన్, కొర్రపిండి 1 స్పూన్, సామపిండి 1 స్పూన్, యాలకుల పొడి, తరిగిన బెల్లం 100 గ్రాములు. మల్టీ మిల్లెట్ తయారు చేసే విధానం: 1/2 లీటర్ నీటిని ఒక గిన్నెలో తీసుకొని మరగనివ్వాలి. తర్వాత ఒక చిన్న గిన్నెలో జొన్నపిండి, కొర్రపిండి, సామపిండిని ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకొని చల్లని నీటితో ఉండకట్టకుండా కలపాలి. దీన్ని మరిగిన నీటిలో వేస్తూ కలపాలి. ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత తరిగిన బెల్లం, యాలకుల పొడి వేసి 1 నిమిషం పాటు ఉడకనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే యమ్మీ యమ్మీ మల్టీ మిల్లెట్ డ్రింక్ రెడీ.